అంటే వాస్తవం కూడా కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఇంకా అంతకంటే మెరుగైన పాలన వస్తుందని చెప్పి అని ఆశించిన. ఎవరైనా కానీ ఏది ఇస్తుందో బెటర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఏది ఇస్తుందో మనం ఈ చూసిన 2 సంవత్సరాల పాలనలో ఏదైతుందో ఒక విధంగా ఇది తిరోగమన చర్య కనబడుతుంది. ఇప్పుడు మీరు విద్యార్థులు ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి విద్యాపరంగా ఏదైతుందో నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు. రేవంత్ రెడ్డి పాలనతో చూస్తే బీఆర్ఎస్ పాలన బెటర్ మీరు భావిస్తున్నారా? 100% మచ్ బెటర్. మీరు ఏ ఆస్పెక్ట్ చూసినా కానీ రైతాంగానికి ఏదైతే ఉందో వ్యవసాయాన్ని పెట్టుబడి సమకూర్చడానికి కొరకు దేశంలోనే ఎవరు చేయనటువంటి ఆలోచన రైతు బంధు ఆలోచన చేసిండే. ఇలా రైతు బంధు వాళ్ళు నీరు గారుస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే తప్పకుండా బీఆర్ఎస్ 100% వస్తుంది. 100% ఏదైతుందో రాష్ట్రంలో ప్రజలు రేవంత్ రెడ్డి పాలన మార్పు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి యొక్క పాలన మార్పు కోరడమే కాదు, రేవంత్ రెడ్డి పాలన గత కేసీఆర్ గారి పాలనతో చూసినప్పుడు ఏదైతుందో కేసీఆర్ గారి పాలన ఇట్ వాజ్ 100 times బెటర్ రూల్.